ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యా ఏంటనేది మాకు కూడా తెలియదు. వచ్చిన నోటీసుల ప్రకారం మేము రిప్లైలు ఇస్తున్నాము. ఇప్పుడు దాకా మాకు వచ్చిన 2-3 నోటీసుల ప్రకారం మేము రిప్లైలు ఇచ్చాము. ఫర్దర్ ఏమన్నా ఇంకా వస్తే మాత్రం దానికి మేము రిప్లైస్ అయితే ఇస్తాం. ఇవన్నీ సోషల్ మీడియాకి సంబంధించింది, అన్ని సోషల్ మీడియా. అది తెలియదండి, నేను అదే అంటున్నాను. ఓన్లీ ఒక నోటీస్ ఇస్తే దాంట్లో మీకు నోటీస్ సెక్షన్స్ కి సంబంధించిన కండిషన్స్ మాత్రమే ఇస్తారు. దాని ఎన్క్లోజర్స్ ఏం లేనప్పుడు మేము కూడా ఎలా చెప్పగలుగుతాం? ఎన్క్లోజర్స్ ఏమి ఇవ్వలేదు. నేను అదే అంటున్నా, ప్రజలందరికీ నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నోటీస్తో పాటు కంపల్సరీగా దాని ఎన్క్లోజర్స్ అయితే ఇవ్వాలి. అదందరూ మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు కూడా క్వశ్చన్ చేయండి, అడగండి. మార్ఫింగ్ చేశారా లేదని ఎలా తెలుస్తుంది? అవన్నీ అసలు కంప్లైంట్ చూసిన తర్వాత కదా అసలు ఏం పెట్టారు ఏం లేదు అది చూసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఓన్లీ గాల్లో లెక్కలాగా మనం కూడా వాళ్ళకి కంప్లైంట్ పెట్టేసారు వచ్చేసారు, వాళ్ళు ఎందుకు పెట్టారు ఎందుకు చేశారు? సార్ నోటీస్ ని స్వయంగా వర్మ గారే అందుకున్నారు. తను ఆ టైంలో అడగలేదా నా పైన ఏం సెక్షన్లు పెడుతున్నారు, నాకు ఎందుకు నోటీస్ నేను పెట్టిన పోస్ట్ ఏంటి? ఆయన ఏమి సూపర్ ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే ఆయన కూడా మళ్ళీ కామన్ మ్యాన్. దానికి సంబంధించిన కాపీ వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పర్ట్స్ ని కనుక్కున్న తర్వాత మాట్లాడగలుగుతారు. వాళ్ళు ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాము. దాన్ని ఆయన అప్రోచ్ అవ్వాల్సిన కన్సర్న్స్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ అయిన తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్ బట్టి ఫాలో అవుతూ ఉంటారు. ఈ రోజు ఎందుకు అడగలేదు, ఈ రోజు ఎందుకు అడగలేదు అంటే ఇప్పుడు మీకు ఆల్ ఆఫ్ సడన్ గా అడుగుతాడు ఆర్టికల్ 91A ఏం చెప్తుందంటే మీకు తెలియదు అనుకోండి, ఏం చెప్తారు? కామన్ ఉంటారు. అంతే కదా, ఆయన కూడా తెలియదు. తెలిసిన దాన్ని పట్టుకొని తెలుసుకొని ఆయన చెప్పడానికి అవకాశాలు ఉంటాయి తప్ప నుంచి అడావుడిగా ఆయన ఏదో మాట్లాడలేదు చేయలేదు అని స్పెక్యులేషన్స్ తప్ప అంతకు మించి ఏం లేదు. మళ్ళీ నేను చెప్తాను, కొట్టేసిన మీద ప్రూఫ్ ఉందా? కొట్టేసినట్టు మీద ప్రూఫ్ ఉందా? కౌంటర్లకి కొట్టడానికి డిఫరెన్స్ లేదా? దాన్ని ఏ బేసిస్లో మీరు అడుగుతున్నారు కొట్టేసిందని చెప్పేసి? క్వాష్ వేసిన తర్వాత కామన్గా ఎవరికైనా అదర్ సైడ్ పోలీసు వాళ్ళు కౌంటర్లు వేయాలి. కౌంటర్లు వేయకుండానే మొత్తం డిసైడ్ చేయవు కదా సార్. కౌంటర్ ఒకటండి, కౌంటర్లకు అనేది గడువు వాళ్ళు పొడిగించుకుంటుంటారు. అది 100 days కూడా అవ్వచ్చు, 90 days అవ్వచ్చు, 60 days అవ్వచ్చు, 120 days అవ్వచ్చు. కౌంటర్లు దాఖలా చేయని కేసులు ఎన్నో ఉంటాయి. దానికి సీరియస్నెస్ని బట్టి వాళ్ళు ఎప్పుడు కౌంటర్ ఫైల్ చేస్తారని పోలీసు వాళ్ళకి తెలియాలి. మీరు ఏదో పని చేయండి, పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి వాళ్ళ మీద మైక్ పెట్టండి, అడగండి సార్ ఏంటి కౌంటర్ మీరు ఫైల్ చేశారా లేదా, లేదు వాళ్ళు రిప్లై ఇచ్చారంటే దానికి ఆన్సర్ ఏం చేశారు అడగండి. దెన్ ఇంకా అలాంటప్పుడు వాళ్ళే మీడియాకి వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు అన్నప్పుడు ఇంకా చూడండి మీరే. ఇప్పుడు మీరు మాకేదైతే క్వశ్చన్స్ చేస్తున్నారో మా తరపు నుంచి ఉన్న ఆన్సర్స్ మేము ఇచ్చాము. ఇంకా మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఆ డౌట్స్ మీరు వాళ్ళు క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన కాన్ఫిడెన్షియల్ కాదండి. ఇక్కడ కాన్ఫిడెన్షియల్స్ ఏం కాన్ఫిడెన్షియల్ ఉందండి ఇక్కడ సోషల్ మీడియాలో? నేను మిమ్మల్ని అడుగుతున్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దాంట్లో ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఉందా? అండ్ టు బీ ఫ్రాంక్ నేను అందరు మిమ్మల్ని అడుగుతున్నా, ఏం కాన్ఫిడెన్షియల్ ఏముంది ఇక్కడ? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది లేదా ఓపెన్, అది సోషల్లో ఉంటుంది, సొసైటీలోకి వచ్చింది, దాంట్లో కాన్ఫిడెన్షియాలిటీ ఏంటి? ప్రాసెస్ ఏమైనా కాన్ఫిడెన్షియల్ చేస్తారా? లేదుగా. ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది? ఐఓ చూసుకుంటారు, దాంట్లో కంప్లైంట్ మీరు పెట్టారో లేదా, ఏం కంప్లైంట్ ఇచ్చారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ మొత్తం అడుగుతారు. అంతకుమించి ఏముండదు. కాకపోతే ఒకటి అసలు పోస్ట్ అంటే తెలియదు కదండి. నేను అదే మీకు చెప్తున్నాను. నేను ఏం చెప్పాను, నోటీస్ ఇచ్చారు, ఎన్క్లోజర్స్ మాకు ఇవ్వలేదు. ఎన్క్లోజర్స్ ఉంటే కానీ ఇన్వెస్టిగేషన్స్ లో మేము కోఆపరేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు మేమే సమాధానం చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. నేను మీకు అదే చెప్తున్నాను, కేసు మిమ్మల్ని నేను అడుగుతున్నా, కేసులు పెట్టిన తర్వాత ఎవరికైనా ఇప్పుడు దాకా ఎన్క్లోజర్స్ ఎవరికైనా ఇచ్చారా? ఈ రోజు వరకు ఒక నోటీసులు తప్ప 41A నోటీసులు ఇచ్చినప్పుడు ఏమైనా ఎన్క్లోజర్స్ ఇస్తారా? లేదు. మరి ఆ ఓన్లీ 41A నోటీసులు తీసుకున్న తర్వాత దానికి రిప్లైలు ఇస్తారు. క్వాష్ కి మెటీరియల్ అక్కర్లేదండి. అసలు అబ్యూస్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ఇస్ ఎనఫ్. క్వాష్ వేసిన తర్వాత పోలీసు వాళ్ళు కౌంటర్లు వేస్తారు, కౌంటర్లో వాళ్ళు దాఖలా చేస్తారు ఏమేమి ఉన్నాయి ఏం లేవని చెప్పేసి. తర్వాత ఫైనల్ హియరింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కౌంటర్లు వేసిన తర్వాత ఏమొస్తుంది ఏం లేదని చూసుకున్న తర్వాత మేము డెసిషన్ తీసుకోవడం. అరెస్ట్ చేయాలని కూడా రూల్ లేదు కదా. నేను క్లారిఫై చేస్తాను. అరెస్ట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ ఎప్పుడు చేయాలి? నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెస్. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ట్యాంపరింగ్ ఎవిడెన్స్ చేయడానికి వర్చువల్. వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్. నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము వాళ్ళకి కోఆపరేట్ చెప్పడంతో అందుబాటులో లేకపోవడము, వాళ్ళకి సమాధానం చెప్పకపోవడము, వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము బిహేవ్ చేయడము, అలా చేయలేదు కదా. రిప్లై ఇస్తున్నాం, నోటీసులకు ఆన్సర్ చేస్తున్నాం, మాకు టైం కావాలని కోరుతున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ కోఆపరేషన్. దెన్ అన్ని లెస్ దాన్ మీకు పనిష్మెంట్స్ ఉన్న ఏరియాలలో మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ ఎక్కడ వస్తుంది? నాన్ కోఆపరేషన్ అంటే దాని మీనింగ్ అసలు వ్యక్తి అందుబాటులో లేకపోవడం, పరారీ అయిపోవడం, లేకపోతే అసలుకి ఏ రెస్పాన్స్ లేకపోవడం, ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం,
లీగల్గా మేము ఒక అడ్వకేట్ రూపంలో ఒక లీగల్ కౌన్సిల్గా మేము రీప్లై ఇస్తున్నప్పుడు ఇంకా మేము ప్రెజెంట్ అయినప్పుడు ఇంకా ఆయనతో అవసరం లేదు, ఆయన చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ చెప్పినప్పుడు ఫాలో అవుతారు. దాంట్లో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆయన వస్తారు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్కి మేము ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ అనేది మీనింగ్ ఎక్కడుంది, నాన్ కోఆపరేషన్ క్వశ్చన్ ఎక్కడుంది? వర్మ గారితో మీరు టచ్లో ఉన్నారు? ఆయన మేము నిన్న మొన్న కూడా ఆయన మాకు కాల్ చేసి చెప్పారు అసలు ఏం చేయాలి ఏంటి అని, ఎక్కడున్నారు, బిజీగా ఉన్నారని చెప్పి ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము, ఈవెన్ వాట్సాప్లో ఇప్పుడు మీకు కూడా నోటీస్లో రిప్లై పంపించున్నాము. నిన్ననే మేము ఆన్సర్ చేసాము వాళ్ళకి, మాకు టైం కావాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అని. ఎందుకు ఇప్పుడు వీఐపీలకు అయితే ఒక స్టేటస్, వీవీఐపీ ఒక స్టేటస్ ఇస్తారా అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక సినిమా డైరెక్టర్ ఫెసిలిటీస్ కావాలి ఇలాంటివి ఉన్నాయి దాన్ని అమలు చేయండి అని చెప్పడము తప్ప, అది కూడా అడగకూడదా? మేము ఇన్ని అడుగుతున్నప్పుడు విచారణ కోఆపరేట్ చేస్తామని చెప్పినప్పుడు దీంట్లో అన్యాయాల అక్రమాలు ఏమున్నాయి అసలు దీంట్లో నాన్ కోఆపరేషన్ ఎక్కడుంది? సార్ మీరు విచారణకు కుంభకోణాలు చేసిన వాళ్ళకే మీరు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు, వాళ్ళని పట్టుకొని ఫస్ట్. సార్ మీరు విచారణకు గడువు కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కేసు ఏంటో తెలియదని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నాము, నేను అందుకే దాంట్లో మీరు అందుకే మీకు ఇచ్చిన నోటీస్ ఒకసారి చదవండి, దాంట్లో ఎన్క్లోజర్స్, ఎఫ్ఐఆర్ కాపీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి మేము అడగడం కోరడం జరిగింది. వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసేంత వరకు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఓపిక పడితే బెటర్, ఎందుకంటే మేము కూడా మీకు బెటర్ ఇంకా ఆన్సర్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. లేదనుకోండి ఇప్పుడు చెప్పలేము వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ ఇస్తారు ఏంటనేది మేము కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం.